ప్రభునామునకు గంధ కలుగును గాక. లూకాసు వార్త 24వ అధ్యాయం 6వ వాక్యము మనం ఇక్కడ గమనిస్తున్నాం. యేసుప్రభు సిలువయ్యాడు, సమాధిలో పెట్టబడ్డారు. తిరిగి 3వ దినమందు ఆయన శవ శరీరమునకు వారు అత్తరు పూసుకోవటానికి వెళ్ళారు స్త్రీలు. అయితే ప్రియమైనటువంటి దేవునిలారా, ఆయన ఎంతో ఒక దేవదూత మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మీరు సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకనూ గలిలీలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగించబడునని, సిలువేయబడి 3వ దినమందు ఆయన తిరిగి లేవవలసి ఉన్నదని మీతో చెప్పిన మాటలకు జ్ఞాపకం చేసుకొనుడి అని వారితో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, మరణించినటువంటి తాను పునరుత్థానుడై లేచాడు, పునరుత్థాన బలం కలిగి ఉంటున్నాడు అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా ఒకరోజు ప్రభు రాకడ దినంలో ఆయనతో కూడా ఎత్తబడే సంఘంలో ఉండవలసిన వారై ఉన్నాము అని గుర్తుంచుకోవాలి. ప్రభు మాటను బట్టి మీతో చెప్పుందేమనగా, మనం గమనించినప్పుడు 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15 నుంచి 17 వరకు గమనించినప్పుడు, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించము కానీ వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనం వారితో కూడా ఏకమై ప్రభువుని ఎదుర్కొనుటకు మనము ఆ మధ్యాకాశం మనకు కొనిపోబడదుము, మేఘముల మీద కొనిపోబడదామని చూస్తున్నాం. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము అని చూస్తున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 50 నుండి 55 వరకు మనం చూసినప్పుడు అయితే పౌలు భక్తులు చెప్పున్నదేమనగా, సహోదరులారా, రక్తమాంసము దేవుని రాజ్యము స్వతంత్రించుకొన నేరవు. క్షయమైనటువంటి ఈ శరీరం అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. ఇదిగో మనము అందరము మనకందరికి ఒక మర్మం తెలుపుతున్నాను. మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరం మార్పు చెందుదాము. బూర మ్రోగును, అప్పుడు మృదులు అక్షయులుగా లేపబడుదురు. మనం మార్పు పొందుదాము. క్షయమైన ఈ శరీరం అక్షయమంగా మార్చబడి ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, మరణం మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం మింగివేయబడను అని వ్రాయబడిన వాక్యం నెరవేరను. ఈ మార్పు ఎవరైతే పొందుటకు పరిశుద్ధ కలిగి ఉంటారో వారే ప్రభు రాకడ వచ్చినప్పుడు వారితో కూడా ఎత్తబడే సంఘంలో ఉంటారని మనం గుర్తుంచుకోవాలి. అయితే ఈ అర్హత మనం కలిగి ఉండాలంటే మనం జీవించున్నప్పుడే దేవుని ఆత్మతో నింపబడిన వారమై ఉండాలని మనం గమనిస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10-11 వాక్యంలో మనం గమనించినట్లయితే, క్రీస్తు మీలో ఉండే ఎడల మీ శరీరం పాప విషయమై మృతమైనది కానీ ఆత్మ నీతి విషయమై మనం జీవం కలిగి ఉన్నది. మృతుల నుండి క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించి ఉండే ఎడల క్రీస్తును లేపిన వాని ఆత్మ మనలో నివసిస్తున్న ఆత్మ ద్వారా మనల్ని కూడా లేపుదు అని దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనం చనిపోక మునిపే ఈ ఆత్మీయ అనుభవం కలిగి ఉంటే తప్పకుండా ప్రభు రాకడలో మనం ఎత్తబడే వారిలో ఆ సంఘంలో ఉండేదానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుకని ఈ లోకంలో మనం జీవించున్నప్పుడే వాక్యానుసారమైన జీవితం జీవించి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న వారై ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అటు ధన్యత కలిగిన జీవితం మనం కూడా కలిగి ఉండాలి. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పిన ప్రకారంగా మనం కూడా ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా ఆయన సన్నిధిలో ఉండునట్లుగాను, సమాధిలో నిలిచిండి వారుగా ఉండకుండా నిత్య జీవంలో ప్రవేశించే వారుగాను ఉండాలని దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా యేసు రక్షగా మీకు వందనాలు నాయన. మేము ఈ లోకంలో జీవించున్నప్పుడే నీ యొక్క ఆత్మశక్తిని పొందుకున్న వారై నీ రాకడ కొరకు ఎదురు చూసేవారిగా ఉండనట్లుగా సహాయం చేయండి. యేసయ్య, మీరు చనిపోయినా మీరు పరిశుద్ధులు కనుక మీ దేహం సమాధిలో ఉండలేదు నాయన, మీరు తిరిగి లేచారు. అలాగే మేము కూడా తిరిగి లేచుటకు, మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని మీ ఎద్దకు వచ్చుటకు మాకు మీరు సహాయం చేయమని, పరిశుద్ధ జీవితం జీవిస్తూ ఆత్మను కలిగి జీవించుటకు కృప చూపించమని యేసుక్రీస్తు పుణ్యనామనాది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.